హాయ్ ఫ్రెండ్స్, చోటు స్మార్ట్ టెక్కి స్వాగతం. నేను మీ చోటు. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి బెస్ట్ మొబైల్ బయింగ్ గైడ్ ఇన్ 2025. మొబైల్ కొనడానికి ముందు మనం దేన్ని చెక్ చేసుకోవాలి, దేన్ని అవాయిడ్ చేయాలి, ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, బడ్జెట్. ఫస్ట్ మనం బడ్జెట్ని డిసైడ్ చేసుకోవాలి. 10,000 వరకు మనకి బేసిక్ ఫోన్స్ అండ్ 15 నుంచి 20,000 వరకు బెస్ట్ వాల్యూ ఫోన్స్ అండ్ 25 నుంచి 30,000 వరకు ప్రీమియం మిడ్ రేంజ్ ఫోన్స్ అండ్ 30,000 నుంచి ఆ పైన అన్నీ కూడా ఫ్లాగ్షిప్ కిల్లర్స్ ఉంటాయి. సో ఇందులో మనం ఫస్ట్ బడ్జెట్ ఫిక్స్ అయిపోతే సగం క్లారిటీ అక్కడే వచ్చేస్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రాసెసర్. మొబైల్లో ప్రాసెసర్ అనేది బ్రెయిన్ లాంటిది. మనకి బ్రెయిన్ ఎలానో మొబైల్ ప్రాసెసర్ అలాగే. ఇందులో మనకి అంటే మల్టీ టాస్కింగ్ అండ్ హెవీ గేమింగ్ అండ్ హెవీ యూసేజ్కి వచ్చేసి స్నాప్డ్రాగన్లో 7 సిరీస్ ఆర్ 8 సిరీస్ బాగుంటుంది. డైమండ్ సిటీలో వచ్చేసి 8000+ సిరీస్ అయితే బాగుంటాయి. అండ్ నార్మల్ యూసేజ్కి స్నాప్డ్రాగన్లోనే 6 సిరీస్ ఆర్ 4 సిరీస్ బాగుంటుంది. డైమండ్ సిటీలో 6000+ సిరీస్ కూడా బాగుంటాయి. ప్రాసెసర్ స్ట్రాంగ్గా ఉంటే మొబైల్ 3 to 4 ఇయర్స్ స్మూత్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థర్డ్ వచ్చేసి డిస్ప్లే. డిస్ప్లేలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి MOLED ఉంటుంది, 2 LCD డిస్ప్లే ఉంటుంది. సో MOLEDలో మనకి వీడియోస్ చాలా కలర్ఫుల్గా బ్రైట్గా కనిపిస్తాయి. LCD డిస్ప్లేలో నార్మల్గా ఉంటుంది. దానికి చూస్తే మీకు అక్కడ 2 పక్కన పక్కన తెలిసిపోతుంది. అందులో కూడా మనకి మళ్ళీ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ 90 Hz కూడా ఉంటుంది. సో బెటర్ మీరు ఎక్కువ వీడియోస్ స్క్రోల్ చేయడము లేదంటే గేమింగ్ కోసం తీసుకునేట్టు ఉంటే 120కి వెళ్ళండి. లేదు నార్మల్ యూసేజ్కి అయితే 90 Hz అయినా కూడా సరిపోతుంది. ఇందులో మళ్ళీ ప్రొటెక్షన్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉండేలా చూసుకుంటే బెటర్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి బ్యాటరీ అండ్ ఛార్జింగ్. మనం మినిమం 5000 mAh బ్యాటరీ ఉండేట్టుగా చూసుకోండి. సో ఎందుకు అని అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో ఫుల్ డే మనం ఎటన్నా బయటికి వెళ్ళినా కూడా ఇబ్బంది కాకుండా ఉండాలి అంటే 5000 మినిమం ఉంటే బెటర్. అండ్ ఛార్జింగ్ స్పీడ్ కూడా మినిమం 30 వాట్ ఉండేట్టుగా చూసుకోండి. ఎందుకంటే 30, 45, 60, 65, 80 ఇలా అన్నీ ఉంటాయి. సో అందులో మీ బడ్జెట్ని బట్టి డిసైడ్ చేసుకోండి. మినిమం 30 ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా 1 డే ఫుల్ డే పెట్టేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి కెమెరా. కెమెరాలో మనకి మెగా పిక్సెల్ స్మైల్లో పడిపోతారు అందరూ. ఇది చాలా ఎక్కువ ఉంది, ఇందులో చాలా బాగా వస్తాయి ఫోటోస్. అలా ఏమి ఉండదు. అది ఈవెన్ 48 MP అండ్ 50 MP కెమెరాస్ అయినా కూడా అందులో OIS ఉంటే, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటే మీకు వీడియోస్ కానీ చాలా పర్ఫెక్ట్గా స్టెబిలైజేషన్లో వస్తాయి. అండ్ ఫొటోస్ కూడా షేకీ హ్యాండ్స్తో తీసినా కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. అది మీరు అది ఉందా లేదా చెక్ చేసుకోండి. సిక్స్త్ పాయింట్ వచ్చేసి సాఫ్ట్వేర్ అండ్ అప్డేట్స్. సాఫ్ట్వేర్ అప్డేట్స్ మీరు ఇగ్నోర్ చేయకండి. ఎందుకంటే మీ ఫోన్ యొక్క లాంగ్ లైఫ్ అనేది సాఫ్ట్వేర్ అప్డేట్స్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఎందుకు అక్కడ అంటే మనకి ప్రతి ఫోన్లో వాటి సిస్టమ్ని స్టెబిలైజ్ చేసి సెక్యూరిటీని ఇంప్రూవ్ చేస్తూ వెళ్తూ ఉంటేనే ఆ ఫోన్ అనేది లాంగ్ రన్లో పర్ఫార్మెన్స్ అనేది బాగిస్తుంది. ఇప్పుడు కొన్ని ఫోన్స్ ఉంటాయి, వాటి పేరు నేను దిగాను, బట్ అవి రిలీజ్ అయినప్పుడు చాలా లేటెస్ట్ అప్డేట్స్ సాఫ్ట్వేర్స్ అని అన్నీ చెప్పి ఇస్తారు. కరెక్ట్గా 1 ఇయర్లో వాటికి అప్డేట్స్ అని ఆపేస్తారు. తర్వాత నెక్స్ట్ ఇయర్కే మళ్ళీ దానిలోనే కొత్త మోడల్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ అన్ని ఫోన్లలో ఇదే జరుగుతుంది. కొన్ని మాత్రం పర్టికులర్గా ఇంకా అక్కడ ఆపేసేసి అందులో లేని దానికి రావాల్సిన ఆప్షన్స్ అన్నీ దీనిలో ఇచ్చి ఇది ఇప్పుడు అప్డేట్ అయింది, ఇంకా అప్గ్రేడ్గా ఇలా వస్తున్నాము అని OSలో అప్డేట్స్ ఇవన్నీ అని అలా మీకు చెప్తూ ఉంటారు. సో అలాంటివి జరగకుండా. 7th పాయింట్ వచ్చేసి సర్వీస్ అండ్ బ్రాండ్ ట్రస్ట్. మనకి ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము మంచి మొబైల్ తీసుకున్న మనకి దగ్గరలో మన సిటీలో దానికి సంబంధించిన సర్వీస్ సెంటర్ లేదంటే రిపేర్కి చాలా హెడేక్ అవుతుంది మనకి. సో మీరు ఏదైనా మొబైల్ కొనే ముందే ఆ మోడల్ది, ఆ ఫోన్ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీకి సంబంధించిన నియరెస్ట్ సర్వీస్ సెంటర్ ఎక్కడ ఉంది అనేది మీరు చెక్ చేసుకోండి. సో దానివల్ల మీకు ఇన్ కేస్ ఎనీ రిపేర్ వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా మీరు వెళ్ళి అక్కడ చేసుకునేట్టుగా ఉంటుంది. అది ఒకటి మీరు చెక్ చేసుకోండి. సో బ్రాండ్ ట్రస్ట్ కూడా ఏంటంటే లైక్ శాంసంగ్, OnePlus ఇలాంటి బ్రాండ్స్కి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం రిపేర్స్ అనేది తక్కువ వచ్చి
దాటి వాల్యూ ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉంటుంది. అలాంటివి మీరు చెక్ చేసుకుని నేను బ్రాండ్ ప్రైస్ వాడుతున్నాను అవే తీసుకోవాలని ఏం లేదు. మీరు జస్ట్ కొంచెం ఒక ఫోన్ తీసుకునే ముందు కొంచెం రీసెర్చ్ చేసి ఫోన్ కొనుక్కుంటే బెటర్ అని నా సజెషన్. ఫైనల్గా నేను ఇచ్చే టిప్స్ ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ఫోన్ యొక్క డిజైన్ని లేదంటే లుక్స్ చూసి కొనకండి. మీరు ఆ ఫోన్ గురించి ముందు అది ఎంతవరకు పర్ఫార్మెన్స్లో బెస్ట్ ఉందనేది కొంచెం తెలుసుకొని రీసెర్చ్ చేసుకొని కొనండి. అండ్ రెండోది వచ్చేసి ఫేక్ రివ్యూస్ ఉంటాయి. ఫేక్ రివ్యూస్ని బట్టి ఫోన్ డిసైడ్ చేయకూడదు. కొంచెం ట్రస్టెడ్ వెబ్సైట్స్లోకి వెళ్ళేసి చెక్ చేసి గూగుల్లో చూసిన దొరుకుతుంది. అక్కడ మనకి వాటికి సంబంధించిన రివ్యూస్ ఉంటాయి, నిజంగా వాటి పర్ఫార్మెన్స్ వెళ్తున్నాయి. అలా మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. కొన్ని ఫోన్స్ వచ్చేసి ఫెస్టివల్స్లో బెస్ట్ ఆఫర్స్ వస్తాయి, దానివల్ల కొన్ని థౌజండ్స్ మీకు సేవ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ గైడ్ని బేస్ చేసుకొని బెస్ట్ మొబైల్స్ అండర్ 20,000 అండ్ 25,000లో ఏమున్నాయో వాటిని ఒక లిస్ట్ చేసి మీకు చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్, జై హింద్.